పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠపురం మాజీ పాలక మండలి సభ్యుడు వంగల మాధవరావు వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శనివారం పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన సమైక్య వెండి వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి వైకుంఠపురం మాజీ మెంబర్ వంగల మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి కుమార్, అమీర్, ఖాజా, సునీల్, షారుఖ్, మౌలాబీ, మహేష్, వెంకట్రావు, రాజేంద్ర ప్రసాద్, నాగార్జున, లూర్దుబాబు, గోపి, జీవన్, అఖిల్, సఫీజ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ప్రతిరోజు కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం అందరితో ఆప్యాయతగా ఉండు రెండు పర్యాయాలు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం బోర్డు నెంబర్గా ఉండి ఆ దేవస్థానం అభివృద్ధిలో తన వంతుగా తన మిత్రుల ద్వారా ఎంతో కొంత స్వీకరించి ఆ గుడికి అభివృద్ధికి వారు ఎంతో సేవలు అందించారు. వంగల మాధవరావు గారు నేటికి వారు స్వర్గస్థులయ్యి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో మరియు వారి వద్ద పనిచేసే వీరందరి సహాయ సహకారాలతో ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వంగల మాధవరావు గారు ప్రతి ఒక్కరితో కూడా కలివిడిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు వారు పాల్గొన్నారు. వారు లేని లోటు మాకు కూడా చాలా బాధాకరం. వారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అలాగే ఆ భగవంతుని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వారి దగ్గర పనిచేసే వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొనడం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాల మరణం చెంది ఈ రోజుకి సంవత్సరం అయింది. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలని అనుకున్నారు. వారి కుటుంబ సభ్యులకి వారి స్టాఫ్ అందరూ అనుకున్నాము, అందరినీ ఇది చేస్తున్నాము. ఆ దేవుని ఆశీస్సులు అవి వాళ్ళ కుటుంబ సభ్యులకి బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.